ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. మంగళవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వెళ్లకూరు వానపల్లి గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలతో మమేకమై కూటమి అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం ద్వారా మహిళలకు భారం తప్పిందన్నారు. తల్లికి వందనంతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నగదు జమ చేశామన్నారు. వైసీపీ హయాంలో గ్రామాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఎన్నో పనులు చేపట్టామని ఆయన తెలిపారు. అనంతరం ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన పలువురు ఎమ్మెల్యే బండారు వద్ద తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఖచ్చితంగా వచ్చేస్తుంది కదా. సరే అమ్మాయి, ఇది కనపడి వెళ్దాం వచ్చాం. ఎలా ఉన్నారు ఏంటని, ఏమైనా ఉన్నాయా చెప్పి అమ్మా. సరే తల్లి, 1వ తారీఖు వచ్చేస్తుంది కదా. ఏమైనా ఉన్నాయి ఇంకా చెప్పాల్సినవి? కట్టుకుంటారా? అతుకుంటున్నారా? స్థలం ఉందా? అప్లోడ్ చేయంతారు, అప్లోడ్ చేయంతారు, ఇస్తారు. అవదు, మన కొంత డబ్బులు ఉండాలి మన దగ్గర. ఎంతమంది? ఒక అబ్బాయి, అమ్మాయి. ఏం చదువుతుందమ్మా? 4వ క్లాస్. సరే, ఇంకేటమ్మా విషయాలు ఏమైనా ఉన్నాయా?